భగవంతుడు మనిషికి బుద్ధినిచ్చాడు. అది గ్రహించుకుని భగవంతుడిని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బ్రతికి ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాడు ఉన్నాడే, వాడు శాశ్వతమైన కీర్తిని గడిస్తాడు. ఎక్కడ ధర్మమో అక్కడ విజయం, ఎక్కడ ధర్మమో అక్కడ రక్షణ. ఎక్కడ ధర్మాన్ని విడిచిపెట్టి కేవలము అధర్మంగా ధనమును సంపాదిస్తారో అక్కడ తాత్కాలికంగా సుఖంగా ఉన్నట్లుగా కనిపించినప్పటికీ చివరకు పతనం తప్ప ఉన్నతి అన్నది ఉండదు. పైగా అధర్మంగా సంపాదించిన ధనమును తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎలాంటిదంటే, ఎంతో గొప్పగా రగులుతున్న అగ్నిహోత్రమును అనగా అగ్నిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వంటిది. దానివల్ల మీరు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా పాడైపోతారు. మనిషి అన్నవాడు ఎప్పుడూ ఆ స్థితిని తెచ్చుకోకూడదు. ఏదో ఒక రూపంలో ఇతరుల ధనాన్ని కాజేయడం, ఆస్తులను కబ్జా చేయడం వంటివి చేసి పాపాన్ని మూట కట్టుకుంటే అది మీ ఒక్కరితో పోదు. ఆ పాపం శాపమై మీ బిడ్డలని, ఆ తర్వాత వాళ్ళని కూడా వెంటాడుతుంది. కాబట్టి దుర్మార్గమైన పనులు చేసి ఆస్తులను కూడబెట్టకండి. ఓం నమః శివాయ.